హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక శంకర్. సో ఇది వచ్చేసి రీసెంట్గా మేము వెళ్ళిన రోడ్ ట్రిప్ వైజాగ్ టు విజయవాడ. సో వైజాగ్ నుంచి విజయవాడకి మాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 10 స్టార్ట్ అవుతే మేము ఈవినింగ్ ఒక 6:30 కల్లా రీచ్ అయిపోయాం విజయవాడ. అయితే నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంత లాంగ్ జర్నీ, అండ్ మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం ఇంత లాంగ్గా తీయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ ఒకసారి మేము అరకు వెళ్ళాము, దట్ వాజ్ అ స్మాల్ ట్రిప్, బట్ ఇది వచ్చేసి చాలా లాంగ్ జర్నీ. అందుకే మేము ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని అండ్ టీ తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఫస్ట్గా అయితే మా హస్బెండ్ అయితే చాలా అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ దగ్గర ఎందుకు ఆగామంటే లేడీస్కి టాయిలెట్ అనే ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటివి మనకి ఇలా we can stop near petrol bunks and we can use the toilets. సో చాలా హెల్ప్ అవుతుందని పెట్టాను ఎవరికైనా సరే. అండ్ మేము ఇంత సడన్గా ఈ జర్నీ చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ మేము రిజర్వేషన్స్ అయితే చేసుకున్నాం, బట్ లాస్ట్ మినిట్లో అయితే అవి అవ్వలేదు. మా మమ్మీకి మొక్కు ఉంది అండ్ నాకు కూడా ఉంది, సో ఇంకెందుకని ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాం అన్నమాట. సో డీజిల్కి అయితే మాకు ఒక అరౌండ్ 5,000 అలా అయింది. షేర్ చేసేసుకున్నాము నేను మా పేరెంట్స్ కలిపి. అండ్ ఇది వచ్చేసి కృష్ణా నది అందాలు చూసారా ఎంత బాగున్నాయో. అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్, ఎందుకంటే ఆఫ్టర్ 1 year అనుకుంటాను నేను మళ్ళీ వచ్చాను విజయవాడ. సో చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేనైతే కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ కూడా మా ఆయనకి అందరికీ తీసాను అండ్ షార్ట్స్లో కూడా పెట్టాను. సో వెళ్ళి చూడండి, తప్పకుండా చూసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ అయిపోయింది, చెప్పాను కదా ఒక 5 అరౌండ్ 6 అలా అయిపోయింది. ఫస్ట్ అయితే స్నానాలు చేద్దాం అనుకున్నాం, బట్ చిన్నపిల్లలతో అవ్వదని డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాం అన్నమాట. అక్కడ కాళ్ళు కడుక్కొని దీపారాధన చేసేసి నదిలో. అండ్ ఆఫ్టర్ దర్శనం అయితే చాలా బాగుంది. దాని తర్వాత వచ్చేసి చిన్న షాపింగ్ మాట. సో ఇక్కడ కొంచెము ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను నేను, సామాన్లు తక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి, అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి ఒకే టెంపుల్లోని. అండ్ శివుడిది ఆ రోజు సెకండ్ డే, కార్తీక మాసం సెకండ్ డే. సో మేమైతే లాస్ట్ దర్శనానికి, మా తర్వాత గుడి అయితే క్లోజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డే మేమైతే అక్కడే కాకినాడ రాజమండ్రి దగ్గర ద్రాక్షారామం, సో దానికైతే వెళ్తున్నాము శివుడిది దర్శించుకోవడానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. అండ్ ఇదైతే నేషనల్ హైవే. అండ్ గోదావరి అందాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మొత్తం మామిడి చెట్లు, కొబ్బరి తోటలు ఇవే ఉన్నాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను ఇక్కడ పాలకొల్లో అయితే వర్క్ చేసేదాన్ని, ఈస్ట్ గోదావరి. అండ్ నాకైతే మళ్ళీ నా స్కూల్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఎక్కడైతే వర్క్ చేశాను నా స్కూల్ మెమరీస్, ఈ ఊరు ఇవన్నీ చూడగానే. 1 year అయితే వర్క్ చేశాను, తర్వాత మానేశాను. అండ్ ఈ అందాలు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ మర్యాదలు కూడా చాలా బాగా చేస్తారు గోదావరి వాళ్ళు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎవరికైనా, చాలా బాగా మర్యాదలు అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇక్కడే చిన్న ప్రాబ్లం అయింది, టెంపుల్ రీచ్ అయినప్పటికీ చాలా టైం పట్టేసింది. కొన్ని రోడ్ అవి బాగాలేకపోవడం వల్ల వేరే రూట్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది, చాలా లాంగ్ అయిపోయింది. సో మా డాడీ అండ్ మా చిన్నోడు అయితే పోజెస్ ఇస్తున్నారు ఫొటోస్కి. అండ్ వీడైతే అసలు స్పెట్స్ అంటున్నాడు, బట్ అట్లాస్ట్ అలా వీడియో తీసేసి అండ్ దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఈ గుడి కోసం అయితే ఆల్రెడీ షార్ట్స్లో మా హస్బెండ్ చెప్పారు, చూడండి ద్రాక్షారామం కోసం, ఎంతో పవిత్రమైన టెంపుల్. సో ఈ టెంపుల్కి వచ్చేసరికి టైం బాగా లాగ్ అయిపోయింది, లేకపోతే మేము అన్నవరం అక్కడ కూడా దర్శనం చేసుకుందాం అనుకున్నాం, బట్ అవ్వలేదు అన్నమాట డ్యూ టు టైం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నది, దాన్ని ఏమంటారు, ఒక కోనేరులా ఉంది చిన్నది పక్కన. సో అక్కడ కాళ్ళు అయ్యి కడుక్కున్నాం అండ్ శివుడిని అయితే అక్కడ దర్శించుకున్నాం. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్ అండ్ బ్లెస్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ శివుడిని అయితే బాగా అలంకరించారు. అండ్ మేము అక్కడికి వెళ్ళినప్పటికీ కార్తీక మాసం 3rd డే అన్నమాట. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గుడి రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ చేశారు, ఒక 6 months అలా క్లోజ్ చేస్తారు, తర్వాత ఇదే ఓపెన్ చేయడం అనుకుంటాను. చాలా చాలా బాగుంది అండ్ బాగా దర్శనం అయింది. దిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడికైతే శివుడికి మన చేతులతో నీళ్ళతో అభిషేకం చేయొచ్చు, శంకర్లో వాటర్ వేసి ఇచ్చారు. సో అక్కడైతే మమ్మీ, డాడీ, నేను, మా హస్బెండ్ కూడా చేసాము. వి ఫెల్ బ్లెస్డ్. అండ్
ఇదైతే గుడి అట్మాస్ఫియర్ చుట్టూ అంత చాలా పెద్ద ఓపెన్ ఏరియా అండ్ చాలా ప్లెజెంట్, చాలా కూల్ అండ్ కామ్గా ఉంది ఆ రోజు. అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇదైతే గుడి లోపల, జనాలు అయితే అసలు ఖాళీ లేరు. పవిత్రమైన మాసంలోని మాకు ఈ దర్శనాలు అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.